గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఆయనకు నా శుభాకాంక్షలు తెలియచేయాలనే ఆలోచనతో సౌదీ నుంచి నేను మాట్లాడుతున్నాను. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా అభిమానం, గౌరవం. ఎందుకంటే ఆయన్ని ప్రతిపక్షాలు కానీ ఆయన్ని నచ్చని వాళ్ళు కానీ ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన గురించి ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా నిజమేంటనేది మన మనస్సాక్షిని మనం అడిగినప్పుడు ప్రతి పగవాడు కూడా అభిమానించేటంతటి గొప్పతనం ఆయనలో ఉంది. ఎందుకంటే ఈ రోజుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరాన్ని ఈరోజు ఈ స్థితిలో ఉందంటే కారణం ఆయనే. ఎవరు అవునన్నా కాదన్నా. అబద్ధాలు మాట్లాడేవాళ్ళు, 420 గళ్ళు ఎన్నో మాట్లాడతారు. కానీ ఒక దొంగ దేవుడైపోయాడు చనిపోయి. ప్రజలు ఎప్పుడు అడుక్కు తినాలి, ప్రజలకు ఎప్పుడు ప్రభుత్వం సహాయం చేయాలి, అప్పుడే వాళ్ళు మనకి ఓట్లేసి నెగ్గిస్తారనే ఆలోచనలో ఉండే ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయడానికి ఉద్భవించిన ఒక పార్టీ లేనిపోయినవన్నీ చెప్తున్నారు. కానీ అవుట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విత్ ఇన్ ఇండియా, అవుట్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్లీ ఒక దార్శనికుడికి ఆయన గురించి రోజులో ఏదో ఒక రోజు ఒక నిమిషం మాట్లాడుకునే పరిస్థితి ఆ ఒక్క వ్యక్తికే ఉంది, చంద్రబాబు నాయుడు గారికి. ఎవరన్నా కాదన్నా ఇది నిజం. మీకు ఇష్టం ఉండకపోవచ్చు, నాకు ఇష్టం ఉండి మాట్లాడుతున్నానని మీరు అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారి వల్ల నేను బెనిఫిట్ పొందింది ఏమీ లేదు, పొందుతాననే ఆలోచన నాకు అసలు లేదు. ఈ రోజుని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉన్నా కూటమికి సంబంధించిన అధికారంలో ఉన్న వాళ్ళతోటి కొన్ని విధాలుగా ఇబ్బంది పడ్డాను నేను గత సంవత్సరంగా. నేను యాక్చువల్గా మన లోకేష్ గారిని కలవాలని ప్రయత్నం చేశాను, ఆయన్ని అభినందించడానికి, ప్లస్ కొన్ని ప్రాబ్లమ్స్, నా ప్రాబ్లమ్స్ కాదు, మా ఊళ్ళో ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పడానికి. కానీ అవకాశం కుదరలేదు. నేను కూడా సీరియస్గా ట్రై చేయలేదు. ఏదేమైనప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులని చెప్తాను. ఎందుకంటే చంద్రబాబు గారు లాంటి ఒక దార్శనికుడి నాయకత్వంలో ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పూర్తిగా నాకు నమ్మకం ఉంది. అటువంటి వ్యక్తి కోసం నేను యాజ్ ఎ క్రిస్టియన్గా నా దేవుడికి నేను ప్రార్థన చేస్తాను. వేరే మతాల వాళ్ళు కానీ కులాలను కానీ వారు ఎవరినైతే విశ్వసిస్తారో ఆ భగవంతునికి ఆయన ఆరోగ్య విషయము, ఆయన ఇంకా కలకాలం మన మధ్య నుండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలనే ఆలోచన కలిగిన వ్యక్తి కాబట్టి మనం ఆయన గురించి ప్రార్థన చేయక తప్పదు. పొరపాట్లు కొన్ని జరుగుతూ ఉంటాయి. అందరికీ అన్నీ మేలు జరిగిపోదు. ఇంత పెద్ద వ్యవస్థలో కొన్ని పొరపాట్లు జరిగినా వాటికి కులాలతోటి మతాలతోటి అనుసంధానం చేసి లేనిపోయిన మాటలు మాట్లాడకుండా, బుద్ధిహీనతైన మాటలు మాట్లాడకుండా ఆయన కొరకు ప్రార్థించాలని, ఆయన కలకాలం జీవించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆయన యొక్క తెలివితేటలు, ఆయన యొక్క నిబద్ధత ఉపయోగించి ఈరోజు రైతు బిడ్డలు సాఫ్ట్వేర్లు అయ్యారంటే కారకుడు ఆయన. వ్యవసాయం దండగని అలరి చేశారు. ఈరోజు వ్యవసాయం ఎంత ఇంపార్టెంటో అనేది ఆయనకు తెలుసు, కానీ లేనిపోయిన మాటలతో ఆయన అలరి చేశారు. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని ఊరికనే పుట్టించలే. ఒక జన్మ ఇక్కడ ఈ భూమి మీద జరిగిందంటే దానికి కారణం ఉంటుంది. తిరుపతిలో అలిపిరిలో నక్సలైట్స్ బాంబ్స్ పెట్టినా కూడా తిరిగి బతికాడు ఆయన. దానికి కారణం కేవలం
తెలుగు ప్రజలను అభివృద్ధి చేయగల ఏకైక నాయకుడని. మనం విద్వేషాలను పక్కన పెట్టి ఒక్కసారి ఆధ్యాత్మికంగా కూడా ఆలోచిస్తే, దేవుడు 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 అని పిలిపించుకున్నవాడు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏదో ఆరోగ్యశ్రీ నేను అంటే ఈ సమయంలో ఆరోగ్యశ్రీ ద్వారా ఎంత బెనిఫిట్ పొందారు వాళ్ళు. అదే ఆరోగ్యశ్రీకి ఇస్తున్న డబ్బులు గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద పెట్టి అభివృద్ధి చేసి ఉచిత వైద్యం చేస్తే వాళ్ళకి డబ్బులు రావు. ఆరోగ్యశ్రీకి డబ్బులు, ప్రైవేట్ హాస్పిటల్కి డబ్బులు కట్టి వాళ్ళ దగ్గర నుంచి తిరిగి కమిషన్లు తీసుకుంటానికి అలవాటు పడిపోయి తెలియని బుద్ధి లేని ప్రజలు, అయ్య బాబాయ్ మాకు అంత మేలు జరిగిపోయింది, కార్పొరేట్ హాస్పిటల్లో నాకు వైద్యం జరిగిపోయింది, వేరే వాళ్ళు అయితే చేయించలేరని అజ్ఞానంగా 100 రూపాయల ట్రీట్మెంట్కి 10,000 తీసుకున్నారు వాళ్ళు. అవి అర్థం అవ్వట్లేదు మీకు. సరే, ఏది ఏమైనా మేలు జరిగింది కాబట్టి మీరు ఒప్పుకోరు, అదే అజ్ఞానంలో జీవిస్తారు. కానీ ఈరోజు లోకేష్ 20 లక్షల ఉద్యోగాలు మాట్లాడితే 20 లక్షల ఉద్యోగాలు అంటున్నాడు. ఇస్తాడా లేదనేది పక్కన పెడితే కనీసం అందులో 10 లక్షలు సగంలో సగం ఇచ్చినా కూడా ఒక 5 లక్షల మంది ఉపాధి కలుగుతుంది, 5 లక్షల కుటుంబాలు బాగుపడతాయి. కనుక విజ్ఞత కలిగి జ్ఞానం కలిగి ప్రతి ఒక్కరు, నేను తెలుగుదేశం వ్యక్తినే కాబట్టి నేను అలా మాట్లాడుతున్నానని అనుకోకండి. ఇదే తెలుగుదేశం తప్పు చేస్తే దాన్ని కూడా నేను విమర్శిస్తాను. కానీ ఈరోజు మన నాయకుడు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు ఆయనకి తెలియచేస్తూ, ఎల్లకాలం ఆయురారోగ్యంతో సుఖ సంతోషాలతో తెలుగువారి ఉన్నతి కోసం, అభ్యున్నతి కోసం ఈ జీవితాన్ని అంకితపరిచారు. అదే వరవడిలో ముందుకు కొనసాగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, సిబిఎన్ సార్.